ఫ్రెండ్స్, ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా? అంత క్లియర్గా కనిపిస్తుంటే తెలుసా అని అడుగుతారేంటి? బిచ్చగాడే కదా అని సమాధానం చెప్పేస్తారేమో. కాసేపు ఆగండి. పాత చిరిగిపోయిన అరిగిపోయిన పరుపు మీద పడుకొని అప్పుడప్పుడు కూర్చొని చింపిరి జుట్టు, పిచ్చుక గూడు లాంటి గడ్డం, చిరిగి మాసిపోయిన బట్టలు దీనంగా చూస్తూ కనిపిస్తున్నాడు ఈ బిచ్చగాడు. అప్పుడప్పుడు ఆ ప్రక్కన నడిచే జనాలు అతన్ని గమనించి అన్నం పెడితే తప్ప ఆ బిచ్చగాడి కడుపు నిండదు. స్వతహాగా వెళ్ళి ఇవ్వాల్సిందే తప్ప అతను మాత్రం చెయ్యి సాసి 10 పైసలు కూడా అడుగడు. దాదాపు 15 సంవత్సరాలకు పైగా అక్కడే అదే పాత పరుపుపై ఉంటున్నాడు. ఆకాశం చెమటోడిస్తే అదే ఆ రోజు ఆ బిచ్చగాడికి స్నానం. ఎవరైనా పాత దుస్తులు ఇచ్చి వెళితే అదే అతనికి కొత్త బట్టల షాపింగ్. ఎవరైనా బుక్కెడు బువ్వ పెడితే ఆ బిచ్చగాడికి అదే పరమాన్నం. 15 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాడు. కానీ ఎవరితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఒకరోజు జరిగిన సంఘటన ఆయన ఎవరో ప్రపంచానికి పరిచయం చేసింది. ఒక్కసారిగా అతన్ని రోజు చూసే జనాలే అతనెవరో తెలిసి షాక్ అయ్యారు. ఇంతకీ అతను ఎవరు, ఎందుకు జనాలు అంతగా షాక్ అయ్యారు అనే పూర్తి విషయాలు తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేమిచ్చే ఇన్ఫర్మేషన్ క్లియర్గా అర్థమవుతుంది. ఓ రోజు అనుకోకుండా గ్వాలియర్ వీధుల్లోకి వెళ్లారు ఇద్దరు కో పోలీస్ ఆఫీసర్స్. క్రైమ్ బ్రాంచ్ డిఎస్పీలైన రత్నేష్ తోమర్ మరియు విజయ్ సింగ్ బడోరియా నవంబర్ 11న డ్యూటీ ముగించుకుని వస్తుండగా గ్వాలియర్లోని లస్కర్ ప్రాంతంలో చలికి వణికిపోతున్న ఆ బిచ్చగాన్ని చూశారు. బక్కపలుచని దేహంతో ముడుచుకొని ఆ పరుపులో పడుకున్నాడు. దాంతో వాళ్ళు అతన్ని ఆ పరిస్థితుల్లో చూసి అలా ఊరికే వదిలేయకుండా డిఎస్పీ తోమర్ అతను వేసుకున్న బూట్లు తీసి అతనికి ఇచ్చాడు. ఇంకో ఆఫీసర్ డిఎస్పీ బడోరియా తను ధరించినటువంటి జాకెట్ తీసి ఇచ్చాడు. ఇక వీళ్ళు వెళ్ళిపోతూ ఒక 10 అడుగులు వేశాక ఒక్కసారిగా వెనక నుండి వీళ్ళ పేర్లు పెట్టి ఎవరో పిలిచినట్టు అనిపించింది. ఎవరా అని వెనుకకు తిరిగి చూశారు. కానీ ఎవ్వరూ లేరు. దాంతో మళ్ళీ ముందుకు అడుగు వేయబోయారు. మళ్ళీ పిలిచినట్టు అనిపించింది. కానీ ఆ గొంతు వాళ్ళని పేర్లు పెట్టి పిలిచేది ఎవరో ఒక్క క్షణం అర్థం కాలేదు. కానీ ఆ బిచ్చగాడి వైపు చూసేసరికి వాళ్ళకి పేర్లతో పిలిచింది ఆ బిచ్చగాడే అని తెలుసుకొని షాక్ అయ్యారు. మన పేర్లు అతనికి ఎలా తెలుసు అని షాకులో ఉన్న ఆఫీసర్స్ బిచ్చగాని దగ్గరికి వచ్చి నువ్వు ఎవరు, నీకు మా పేర్లు ఎలా తెలుసు అని ప్రశ్నించారు. అంతే, ఆ బిచ్చగాడి మాటలకు వాళ్ళ ఫ్యూజులు అవుట్. ఇంతకీ ఆ బిచ్చగాడు ఎవరో తెలుసా? ఆ ఇద్దరు డిఎస్పీలకు సహోద్యోగి, ఎక్స్ పోలీస్ ఆఫీసర్, అంతేకాదు ఒక ప్రొఫెషనల్ షూటర్. అతనే మనీష్ మిశ్రా. అలా ఆ బిచ్చగాడెవరో తెలిసాక వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. మాతో రమ్మని చెప్పి పిలిచారు. కానీ మనీష్ మిశ్రా మాత్రం మొండికేశాడు. దాంతో అతన్ని తీసుకుని ఓ ఆశ్రమంలో చేర్పించారు ఆ ఇద్దరు స్నేహితులు. అయితే మనీష్ మిశ్రా ఆ పరిస్థితికి ఎందుకు వచ్చాడు, బిచ్చగాడిగా మారటానికి కారణాలేమిటో ఇప్పుడు చూద్దాం. శివపురికి చెందిన మనీష్ మిశ్రా తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారుల పొజిషన్లో ఉన్నారు. అంతేకాదు మనీష్ సోదరి ఇండియన్ ఎంబసీలో ఉద్యోగి. అంత మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మరియు మనీష్ కూడా మంచి అథ్లెటిక్. అంతేకాదు 1999 బ్యాచ్లోని టాప్ 10లోని షూటర్లలో ఒకడు. అతని చివరి పోస్టింగ్ 2005లో డాటియాలో జరిగింది. అంతేకాదు మనీష్ 1999 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ గా ఛార్జీ తీసుకున్న కొద్ది రోజులకే 2021లో పేరు మోసిన నేరగాళ్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో దాడి చేసి 8 కిలోల డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నాడు. రౌడీలకు, దోపిడీదారులకు, అన్ని మాఫియాలకు 5 ఏళ్లలో చుక్కలు చూపించాడు. అంతేకాదు ఒక స్టేషన్ కు దాదాపు 35,000 రూపాయలను వాళ్ళ సర్వీస్ కి బహుమతిగా ఇచ్చాడు. ఎన్నో పెద్ద పెద్ద ఆపరేషన్లకు 500 మరియు 1000 రూపాయల రివార్డులు ఇచ్చే ఆ రోజుల్లో ఒక స్టేషన్ కి మొత్తానికి 35,000 తన సొంత డబ్బును బహుమతిగా ఇవ్వటం చాలా పెద్ద విషయమని ఆ స్టేషన్ నుండి డిఎస్పీగా పదవీ విరమణ చేసిన క్యాంగ్రెట్ గుర్తు చేసుకున్నారు. మనీష్ మిశ్రా ఫ్యామిలీ చాలా పెద్దది. మనీష్ చివరి పోస్టింగ్ ముందు ఆమె భార్య అతని నుండి డివోర్స్ తీసుకుని వెళ్ళిపోయింది. ఆ తరువాత 2005 వరకు అంతా బాగానే ఉంది. కానీ 2005లో మనీష్ని ద్వితీయాలో పోస్ట్ చేశారు. ద్వితీయకు వెళ్లిన మనీష్ 2 ఏళ్లుగా మానసికంగా కృంగిపోయారు. దాంతో అతనికి మానసిక పరిస్థితి కూడా బాగా క్షీణించింది. దీంతో చాలా రోజులు డ్యూటీకి వెళ్లకుండా పిచ్చోడిలా తిరుగుతూ ఉండేవాడు. దీంతో అతని ఉద్యోగం పోయింది. ఇక కుటుంబం అతని మానసిక పరిస్థితి తెలుసుకొని ఆశ్రమంలో ఉంచి ట్రీట్మెంట్ చేయడం ప్రారంభించారు. కానీ మనీష్ మాత్రం ఎప్పటికప్పుడు అక్కడి నుండి పారిపోతూ ఉండేవాడు. అలా ఎన్నో ఆశ్రమాలు, ఎన్నోసార్లు పారిపోయారు. ఇక చివరిసారిగా పారిపోయి 15 సంవత్సరాల తర్వాత తన కో ఆఫీసర్స్ కంట్లో పడ్డాడు. కానీ అతని మానసిక పరిస్థితి కారణంగా అతని తండ్రి ఎన్నిసార్లు మళ్ళీ డ్యూటీలో చేరేలా ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. లస్కర్ వీధుల్లో రెస్క్యూ చేసిన అతని స్నేహితుడు బెంగళూరులోని ఒక
హాస్పిటల్లో చేర్పించారు. ఎంతోమంది కో-ఆఫీసర్స్ వచ్చి సహాయం చేయడానికి ప్రయత్నించినా ఏం ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికీ ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాడు. 2020 నవంబర్లో 15 ఏళ్ల తర్వాత బిచ్చగాడిలా మారిన మనిషి గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ షాక్ అవ్వకుండా ఉండలేకపోయారు. కానీ ఇప్పటికీ ఎవరికీ అర్థం కానిది ఏమిటంటే భార్య విడిచిపెట్టడం వల్లే ఆయన మానసిక పరిస్థితి దెబ్బతిని ఉంటుందా అన్నది కొందరి అభిప్రాయం. కాబట్టి ఫ్రెండ్స్, మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి.